నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. జగన్మోహన్ రెడ్డిని కోర్టుకు హాజరవ్వమంటే బిజీగా ఉన్నాను అంటాడు. కానీ లేని ఇష్యూస్ మీద ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇందుకీ జగన్మోహన్ రెడ్డి గారిని కోర్టుకు ఎందుకు హాజరవ్వమన్నారు? మరి ఆయన అంత బిజీగా ఉండడానికి గల కారణం ఏంటి? ఇలాంటి విషయాలన్నీ ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి మేడం. జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు సిబిఐ కోర్టు వ్యక్తిగత పూచీకత్తు కోసం కోర్టుకు హాజరవ్వాలి నవంబర్ 14 లోపు అని చెప్పిందండి. మరి జగన్మోహన్ రెడ్డి గారేమో బిజీగా ఉన్నాను అంటున్నారు. ఏంటి, ఎందుకు ఆయన అంత బిజీగా ఉన్నారు? గతంలో అంటే ముఖ్యమంత్రిగా చేశారు, మరి ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యేగా వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు, మరి అసెంబ్లీకి కూడా ఆయన వెళ్ళట్లేదు. ఏ విషయంలో ఆయన బిజీగా ఉన్నారంటారు? ఎలా చూడాలంటారు? ఆయన పాపం చాలా దయార్ద్ర హృదయుడు ఆయన. అందుకని ప్రభుత్వం మీద ఒక జాలితో, ప్రభుత్వం కష్టపడకూడదు కూటమి ప్రభుత్వం అనే సదుద్దేశంతో వారు నేను కోర్టుకు రావాలంటే నాకు చాలా భద్రత కల్పించాలి, నేను కోర్టుకు రావాలంటే మళ్ళీ ప్రజలు ఇబ్బంది పడతారు, దానివల్ల ఏమవుతుంది మీకు మొత్తం అంతా రోడ్ల మీద జనాలు తిరగటానికి ఉండదు కదా ఈయన వెళ్తూ ఉంటే. అందుకని అలాంటి సదుద్దేశంతో వారు కోర్టుకు రానన్నారు. అయితే నేను జగన్మోహన్ రెడ్డిని అడిగే ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు సడన్గా మీకు ఎలా కళ్ళు తెరుచుకున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు? మీకు యూరప్ పర్యటనకి వెళ్ళే ముందు మీరు ఏదైతే నాకు అనుమతి కోరుతూ ఒకటి లేఖ ఇచ్చారో ఆ రోజు ఎందుకు మీకు గుర్తు రాలేదు? వాళ్ళు మీకు కండిషన్ పెట్టినప్పుడు సిబిఐ కోర్టు ముందు హాజరు కావాలి మీరు యూరప్ నుంచి వచ్చాక ఖచ్చితంగా అని చెప్పినప్పుడు ఆ రోజే మీకు ఈ కండిషన్స్ గుర్తుకు రాలేదా? ఆ రోజే మీకు ప్రభుత్వం ఇబ్బంది పడుతుందని కానీ, లేదు ప్రజలు తన వల్ల ఇబ్బంది పడతారని కానీ ఎందుకు జగన్మోహన్ రెడ్డికి గుర్తు రాలేదు? ఆ రోజే చెప్తే మీకు అసలు యూరప్ పర్యటనకి మీకు వాళ్ళు అనుమతి ఇచ్చేవాళ్ళు కాదేమో. మరి మీరంత నిజాయితీ గల వ్యక్తి అయితే మీరు ఆ రోజే చెప్పాలిగా. మీకు ఎప్పుడైతే సిబిఐ కోర్టు అడిగిందో మిమ్మల్ని, మీరు ఖచ్చితంగా యూరప్ నుంచి వచ్చాక మీ టూర్, విదేశీ టూర్ ముగించుకుని వచ్చాక మీరు సిబిఐ కోర్టు ముందు హాజరు కావాలి అని చెప్తే మీరు ఆ రోజు అంగీకరించి వెళ్ళారు. నెంబర్ 1. నెంబర్ 2, మీదొక ఫోన్ నెంబర్ ఇవ్వండి, మీ వ్యక్తిగత ఫోన్ నెంబర్ అన్నప్పుడు మీరు అప్పుడు కూడా సిబిఐని మోసం చేసి మీరు ఎక్కడో ఊర్లో ఉండే ఒక నెంబర్ ఇచ్చారు. సో ఈ 2 అంశాలకి ముందు సమాధానం చెప్పాలి వారు. చెప్పాక అప్పుడు మిగతా వారికి ఉండే అభ్యంతరాలు కావచ్చు, లేదు వారు చాలా అంటే అందరి ప్రయోజనాలు ఆశించే వ్యక్తి అయితే అప్పుడు చెప్పచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళగలుగుతున్నారుగా. మొన్న మొంతా తుఫాన్ అయిపోయాక మీరు ఇంచుమించు ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళారు? పొద్దు నుంచి సాయంకాలం వరకు ప్రజలను ఇబ్బంది పెట్టి మీరు పెడన వెళ్ళారు, మచిలీపట్నం వెళ్ళారు కదా. ఆయన పర్యటన సాగింది కదండి పొద్దున్న 9:30 నుంచి సాయంకాలం వరకు. మరి అప్పుడు ఎంతమంది ప్రజలు ఇబ్బంది పడలేదు? ఆ రోజు మీకు గుర్తుంది, కాన్వాయిలు కొట్టుకుని దెబ్బలు తగిలాయి కొంతమందికి. ఈయన కారులోంచి ఒక బొకే విసిరేస్తే ఆ బొకే పట్టుకోవడం కోసం 2 మహిళలు ముందుకు దూకితే వాళ్ళు పడబోతుంటే ఆ రోప్వే దగ్గర ఒక కానిస్టేబుల్ వాళ్ళని ఆపి వాళ్ళని అంటే సేవ్ చేశాడు ఆయన చెప్పాలంటే. లేకపోతే ఆయన కారు కింద పడి ఉండేవాళ్ళు, ఆయన పాటికి ఆయన వెళ్ళిపోయేవాడు. పాపం ఆయన చాలా దయార్ద్ర హృదయుడు కదా, వెళ్ళిపోతాడు అట్లా. నేను అడుగుతున్నది అది. మరి మీకు అప్పుడు గుర్తు రాలేదు? అంతకుముందు మీరు ఎన్నిసార్లు టూర్లు ఈ 16 నెలల్లో మీరు ఎంతమందిని పరామర్శించడానికని వెళ్ళలేదు? రైతులు పరామర్శిస్తానన్నారు, బనగానపల్లి వెళ్ళారు. ఇంకెవరో ఒక వ్యక్తి బెట్టింగ్ యాప్లో చచ్చిపోతే 1 ఇయర్ తర్వాత వెళ్ళి అక్కడ ఒక ముసలతన్ని సంగయ్య, అతని పేరు సంగయ్యని, అతని కారు కింద పడితే పాపం అతని పక్కకి ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఇంతకంటే జాలి హృదయం ఆవిడికి ఉండదు. అందుకని నేను అనేది ఏంటంటే, మీరు ఇవాళ సిబిఐ కోర్టుకి అట్లా చెప్తారు నేను రాగలను, కానీ నేను రావాలంటే ఇది ఇబ్బంది. గతంలో నేను ముఖ్యమంత్రిని కాబట్టి నేను రాలేను కోర్టుకి, నాకు చాలా పనులుంటాయి, నేను రాలేను. అసలు ముందు మీరు ఒక సాధారణ మనిషి, తర్వాత మీరు ఒక రాజకీయ నాయకుడు అయ్యారు, తర్వాత ఒక ప్రజాప్రతినిధి అయ్యారు. ఇవన్నీ మర్చిపోయి మీరు ఇవాళ నేను రాలేను అంటే, పైగా ఇప్పుడు దాఖలు చేసిన మెమోలో ఏం చెప్తున్నాడు ఆయన, నేను రాలేను కానీ మీరు తప్పనిసరి పరిస్థితుల్లో రావాలి అంటే వస్తాను. మళ్ళీ అక్కడ ఒక క్లాజ్ కూడా ఇచ్చారు వాళ్ళే. నేను అనేది ఏంటంటే, నువ్వు క్లియర్ కట్గా ఎస్ నేను వస్తున్నాను ఫలానా తేదీనా, మీరు అరేంజ్మెంట్స్ చేసుకోండి అని చెప్పు. అది లేకుండా మళ్ళీ ఈ కుంటి సాకులన్నీ ఎందుకని నేను అడుగుతున్నా. మీరు అన్నట్టుగా ఇవాళ అసలు జగన్మోహన్ రెడ్డి నిజంగా భయం లేనివాడు, దమ్ము ధైర్యం ఉన్నవాడైతే నేను వస్తానండి, ఏం జరిగితే అది జరుగుతుంది, నా మీద ప్రేమ ఉంటే ప్రజలు వస్తారు నన్ను చూడడానికి,
నాకేం భయం లేదు, అది ప్రభుత్వం చూసుకోవాల్సిన పని, వాళ్ళు రక్షణ కల్పించాలని చెప్పాలి తప్ప నువ్వు ఎస్కేప్ అవుతూ మళ్ళా ప్రభుత్వం మీద వేయడం. అయ్యో ప్రభుత్వానికి చాలా ఇబ్బంది అయిపోతుందండి. నేను అడిగిందా ప్రభుత్వం మాకు ఇబ్బంది అవుతుందని నీకు చెప్పిందా? చెప్పలేదు కదా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు రక్షణ ఇస్తోంది కదా. నీకు అనుమతి లేకపోయినా నువ్వు నీ ఇష్టానికి వెళ్ళిపోతావు, ఎక్కువ కాన్వాయ్ తీసుకుని వెళ్ళిపోతావు, ఎక్కువ వెహికల్స్ పెట్టుకుని వెళ్ళిపోతావు. ఆ రోజు గుర్తురాదా నీకు ప్రజలు ఇబ్బంది పడతారని, నీకోసమని ఈ ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుందని ఆ రోజు గుర్తురాదా నీకు? ఇవాళ సడన్గా ఇవన్నీ గుర్తుకొచ్చాయా? అంటే నీకు నామోషి. ఫస్ట్ ఏంటంటే సిబిఐ కోర్టుకు వెళ్ళడానికి వాళ్ళ ముందు హాజరు కావడానికి జగన్మోహన్ రెడ్డికి నామోషి. అది ఫస్ట్ థింగ్ అండి. అందుకని వెళ్ళాడు, దానికోసం ఇన్ని వంకలు చెప్తాడు. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్ళాడంటే మొత్తం ప్రపంచం అంతా తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి ఇలాంటి తప్పిదం చేశాడు. ఆల్రెడీ తెలియడం వేరు, ఇవాళ కంటికి కనిపిస్తుంది కదా. ఇంతకాలం ముసుగులో ఉన్నాడు, ఇప్పుడు ఆ ముసుగు తీయాల్సి వస్తుంది. అది అతని బాధ. జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే పిరికితనం ఎంత ఉందో అక్కర్లేని భేషజాలు కూడా అంతే ఉన్నాయి. తప్పు చేస్తాడు, తప్పించుకుందాం అనుకుంటాడు, ప్రజల ముందు తన ముసుగు తీయడు, తను ఒక ముసుగు వేసుకుని ఉంటాడు అక్కడ. అందుకని ఇవాళ జగన్మోహన్ రెడ్డి తప్పించుకోవటం కోసం ఈ నాటకాలన్నీ ఆడుతున్నాడండి. కానీ సిబిఐ కోర్టు ఖచ్చితంగా అతన్ని హాజరుపరచాలి. ఒకవేళ అతను వినకపోతే మరి కోర్టు అయితే నాకు తెలియదు అంత దానికి సంబంధించి, కానీ డెఫినెట్గా మరి అరెస్ట్ చేసి తీసుకెళ్తారా ఏమవుతుంది అనేది మనం వేచి చూద్దాం. రైట్ సార్, ఇందాక నేను ఒక మాట అన్నాను, లేని ఇష్యూస్ మీద ప్రజల్లోకి వెళ్తూ ఉంటాడు అని. అంటే ఈ పీపీపీ మోడల్లో ఏదైతే మెడికల్ కాలేజీలో నిర్మించడం ఉందో దాన్ని మొదటి నుంచి వైసీపీ వ్యతిరేకిస్తోంది. రేపు ఇప్పటికే కోటి సంతకాలు సెకండ్ అయిపోయింది, మళ్ళీ నవంబర్ 12 నుంచి ప్రజల్లోకి వెళ్తాం దీనిపైన అని చెప్పి ఆయన పార్టీ కార్యకర్తలు ఆయన కూడా పిలుపునిచ్చారు. ఏంటి ఇప్పుడు మరి ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏ విధంగా చూడొచ్చు? అలాగే నవంబర్ 14 నుంచి పెట్టుబడిదారులు సదస్సులో భాగంగా రాబోతున్నారు. సో ఇది కూడా ప్రధానంగా వీళ్ళు టార్గెట్ చేస్తూ దీన్ని పెట్టుకున్నారంటున్నారు. ఎంతవరకు వాస్తవం అంటారు? మీరు చెప్పిందంతా విన్నాను, కానీ కోటి సంతకాలు పూర్తయినాయని ఎవరు చెప్పారు మీకు? అంటే అంబటి రాంబాబు గారు వీళ్ళు అనడం జరిగింది. అన్ని జిరాక్సులు, ఒకటే సంతకాన్ని కోటి జిరాక్సులు తీశారు. వాళ్ళకి అసలు ఎక్కడా కూడా స్పందన రాలే. స్పందన రాక తెలంగాణలో కూడా వెళ్ళి సంతకాలు పెట్టించారు. కుదరలే, ఎవరు రావట్లా. ఎవరు కూడా ఇప్పుడు మెడికల్ కాలేజీలు వాటిని ప్రైవేటు పరం చేస్తున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి చెబుతున్న అతిపెద్ద అబద్ధం. మెడికల్ కాలేజీలని ప్రైవేటు వాళ్ళకి అప్పగించటం లేదు అనేది కఠోర వాస్తవం. మెడికల్ కాలేజీలని అంటే 17 మెడికల్ కాలేజీలు నేను తెచ్చా అని చెప్పుకునే ఈ జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీల్లో ఎన్ని కాలేజీలు కట్టాడు, ఎన్ని ప్రారంభమైనాయి, ఎన్నిట్లో ఎక్విప్మెంట్ ఉంది, ఎన్నిట్లో స్టాఫ్ను పెట్టాడు, ఏం చేశాడు, అసలు ఆ డబ్బులన్నీ ఏం చేశాడు? ఆ లోన్ తీసుకొచ్చిన డబ్బులన్నీ అంటే మెడికల్ కాలేజీల పేరు మీద అప్పు తెచ్చిన డబ్బులు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? మెడికల్ కాలేజీలు కట్టుకోవటానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బుల్ని ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ముందు ఈ విషయాలు ఈ అంబటి రాంబాబులో ఎవరో ఉంటారు కదా, వీళ్ళు చెప్పాలి. వీళ్ళు ఫస్ట్ బయటికి వచ్చి చెప్పాలి, మా అన్న కేంద్రం నుంచి వచ్చిన డబ్బులన్నీ తినేశాడు, మేము లోన్ ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తెచ్చాము, ఆ రుణాలు కూడా తినేసాము అని ముందర ఒప్పుకోండి. అప్పుడు మీకు 1 కోటి మంది సంతకాలు పెడతారు. మీరు తినేశారు కదా, మీరు తిన్నారు అని పెట్టండి పైన, అందరు 1 కోటి మంది సంతకాలు పెడతారు, నేను పెట్టిస్తా. నీకు మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేస్తున్నారు అనే ఎలిగేషనే అబద్ధం. ప్రైవేటు పరం చెయ్యటం లేదు. పీపీపీ మోడల్ అంటే వీళ్ళకి తెలీదు, చెబితే అర్థం కాదు, చెబితే వినే జ్ఞానం లేదు, అర్థం చేసుకునే జ్ఞానం లేదు. పీపీపీ మోడల్ అంటే ప్రైవేటైజేషన్ కాదు. ప్రైవేటైజేషన్ అంటే ఏమిటి? ప్రైవేటైజేషన్ అంటే ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డిని అడిగితే చెప్తాడు. 2023 సంవత్సరం జూన్ 19, 20 తారీఖుల్లో 107, 108 జీవోలు ఇచ్చాడు. ఆ జీవోలు చూస్తే తెలుస్తుంది. అంటే కాలేజీలని, మెడికల్ కాలేజీలని
ప్రైవేటు వాళ్ళకి అప్పగించటం అంటే ఏంటో తెలుస్తుంది. ఎట్లా? అంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో కూడా బి కేటగిరీ సీట్లని సెల్ఫ్ ఫైనాన్సింగ్ పేరుతోటి అమ్ముకునే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రారంభించాడు. ఇది అమ్ముకోవటం అంటే. ఇది పేదవాడికి వైద్య విద్యని దూరం చేయటం అంటే ఇది. గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు ఎట్లా పెడతావు? సెల్ఫ్ ఫైనాన్సింగ్ అంటే ఏంటి? నీకు 15,000 రూపాయలు 16,000 రూపాయలు ఉండే ఫీజుని నువ్వు 15 లక్షలు ఎట్లా చేశావు? అది పేదవాళ్ళని ఉద్ధరించడమా? పేద విద్యార్థులు మెడికల్ విద్యని అభ్యసించటానికి నువ్వు కల్పించే సౌకర్యమా జగన్మోహన్ రెడ్డి? అంటే ప్రభుత్వ పాఠశాలల్లో కూడా అంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో కూడా డొనేషన్లు వసూలు చేసే దుష్ట సంస్కృతిని జీవోల ద్వారా తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజున వచ్చి నేను 1 కోటి మంది సంతకం పెట్టండి ప్లీజ్ ప్లీజ్ అని బతిలాడినా కాళ్ళ మీద పడ్డా పెడతారా? ఎవ్వరూ పెట్టట్ల సంతకాలు. అందుకని వాళ్ళు జిరాక్సులు తీసి ఇవే 1 కోటి సంతకాలని వాళ్ళు చెప్పుకుంటూ తిరుగుతున్నారు. అంతే తప్ప ఇక్కడ మెడికల్ విద్యకి సంబంధించి వైద్య విద్యకి ఇక్కడ ఏదో పేదవాడికి దూరం చేసి అంత జగన్మోహన్ రెడ్డి అంత క్రూరులు లేరు ఇప్పుడు ప్రపంచం మన ఈ పరిపాలనలో. ఇక్కడ హ్యూమన్ ఫేస్ తోటి సంస్కరణలు తీసుకొచ్చే వాళ్ళు మాత్రమే ఉన్నారు. 108 జీవో 107 జీవో వాటికి సమాధానం చెప్పు జగన్మోహన్ రెడ్డి. నువ్వు సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు ఎందుకు తెచ్చావో చెప్పు. ఇటువంటి పనులన్నీ చేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇది మొదలుపెట్టాడు. ఇప్పుడు 1 కోటి సంతకాలు అంత ఫెయిల్ అయిపోయింది. నీకు అంతకుముందు డిజిటల్ యాప్ అన్నాడు, అది ఫెయిల్ అయింది. అంతకుముందు చంద్రబాబు నాయుడు ఆయన చేసిన ఎలక్షన్ ప్రామిసులు ఏవి కూడా నెరవేర్చలేదు. అందుకని రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో అని పెట్టాడు, అది ఫ్లాప్ అయింది. అంటే ఇతనికి బేసిక్గా పార్టీకి బేసిక్ స్ట్రక్చర్ కూడా లేదు. ఎటు నుంచి ఎటు తిప్పినా పేరుని నాని, ఈ అంబటి రాంబాబు, ఆ రోజా, లేకపోతే ఆ శ్యామల, ఈ నలుగురు తప్ప ఈ అసలు వేరే 5వ మనిషి లేడు. అందరూ కూడా ఎవరున్నారు? 5వ మనిషి ఇంకొక అతను ఉన్నాడు. అతన్ని మొన్న మాలపాటి భాస్కర్ రెడ్డి అని అతను ఎక్కడో లండన్లో ఉంటాడట. ఇతను బహుశా 5వ వ్యక్తి అయి ఉంటాడు. ఇతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు అంటే అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. అసలు భయంకరమైన అంటే సభ్య సమాజం అంటే నా నోటి నుంచి నేను చెప్పలేని విధంగా దారుణమైన కామెంట్లతోటి పెడతాడు. అతను భాస్కర్ రెడ్డి, ఇతను జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్నాడు. భయంకరమైన ఇంట్లో ఆడవాళ్ళ మీద, ఇళ్లల్లో ఉండే ఆడవాళ్ళ మీద, రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళ క్యారెక్టర్ మీద అత్యంత నీచమైన పోస్టులు పెట్టేవాడు వీడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే ఈరోజు నా సాక్షిలో పెద్ద వార్త, అక్రమ అరెస్టు, మాలపాటి భాస్కర్ రెడ్డి అక్రమ అరెస్టు. ఎన్ఆర్ఐ ఈయన ఉద్యోగం అక్కడేమన్నా పెద్ద వ్యాపారం చేస్తున్నాడా? ఏం చేస్తున్నాడు? అక్కడ కూర్చొని లండన్లో కూర్చొని ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మీద, రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళ మీద అత్యంత నీచమైన వాళ్ళ క్యారెక్టర్ని అత్యంత నీచంగా చూపిస్తూ పోస్టులు పెట్టేవాడు. ఫోటో కూడా లండన్లో తీసుకున్నట్టే ఉంది సార్. లండన్లో తీసిన ఫోటో. ఈయన అత్యంత నిజాయితీపరుడు కదా ప్రపంచంలో కల్లా. మీరు చెప్తున్న దాని ప్రకారం సార్ ఇతను అక్రమ అరెస్ట్ అనడానికి కూడా ఇతను పెట్టిన పోస్టులు కూడా అంటే మరి ఉంది, కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే. కానీ మరి అత్యంత నీచంగా ఉన్నాయి, అసహ్యంగా ఉన్నాయి, జుగుప్సాకరంగా ఉన్నాయి, అతి జుగుప్సాకరంగా. ఒకటి పొలిటికల్కి సంబంధించింది ఒక్కటి చూపిస్తాను. అంటే చాలా దరిద్రం. అంటే అవి చూస్తూ ఉంటే నిజంగా ఏడుపు వస్తుంది. మనం అసలు మనుషుల మధ్య బతుకుతున్నామా? ఈ జగన్మోహన్ రెడ్డి ఇటువంటి క్రూర జంతువుల్ని పెంచి సమాజం మీదకు వదిలేస్తున్నాడా అన్న ఆవేదన కలుగుతుంది. ఈవీఎం సీఎంట
ఈవీఎంసీ అంట కరప్ట్ బాబు నాయుడు అని చెప్పి సిబిఎన్ అంటే ఇది ఒక పొలిటికల్ ఒక్కటి చూపిస్తున్నాను నేను. మిగతావన్నీ కూడా పర్సనల్గా టార్గెట్ చేస్తాను. పర్సనల్గా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మీద, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని, వాళ్ళ క్యారెక్టర్ని అత్యంత నీచంగా, ఇంకా అంతకన్నా నీచంగా, అసలు మనిషి అనేవాడు రోజు కడుపుకు అన్నం తినేవాడు ఎవడు ఆలోచించని రీతిలో వీడు పెట్టాడు. మొత్తం అసలు రాజమండ్రి కేంద్ర కారాగారానికి మోసాల చక్రవర్తి చంద్రబాబుట స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో 271 కోట్లు దోచేశాట. అంటే నేను పొలిటికల్ వే చెప్పాను, నేను పర్సనల్ వ్యక్తిగతంగా ఉన్నవి నేను చెప్పట్లేదు. ఎందుకంటే వాడు నీచుడు, వాడేదో పెట్టాడని చెప్పి మనం వాటి గురించి పబ్లిక్లో మళ్ళీ చెప్పడం అనేది కరెక్ట్ కాదన్న ఉద్దేశంతో నేను చెప్పట్లేదు. ఓన్లీ ఐఎమ్ కన్ఫైనింగ్ ఓన్లీ టు పొలిటికల్ ఇష్యూస్. ఇప్పుడు ఈ మాలపాటి భాస్కర్ రెడ్డిని కాపాడుకోవాలి. ఈ దొంగ ఎన్ఆర్ఐ ఈ మెడికల్ కాలేజీల మీద అసలు లేని ఇష్యూని తీసుకొచ్చి చూపించాలి. ఈ 2 కార్యక్రమాల్లో జగన్మోహన్ రెడ్డి చాలా బిజీగా ఉన్నాడు. ఇతను ఇప్పుడు అర్జెంటుగా ఇప్పుడు భాస్కర్ రెడ్డి అరెస్టు అక్రమం, ఆయన్ని లాకప్లో వేసి పోలీసులు కొట్టారు, అతను నడవలేకపోతున్నాడు అని ఇటువంటివన్నీ ప్రచారం చేసుకుంటూ ఇంకొక వైపేమో మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు కదా, ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు కదా, నువ్వు తీసుకో, నీ పులివెందుల మెడికల్ కాలేజీని నువ్వు తీసుకో. చంద్రబాబు నాయుడు ప్రైవేట్ కంపెనీలకి మెడికల్ కాలేజీలని దోచిపెడుతున్నాడు, అదే కదా నువ్వు చెప్తున్నది జగన్మోహన్ రెడ్డి. నువ్వు తీసుకో పులివెందుల మెడికల్ కాలేజీ, అది కట్టాను అంటున్నావు కదా, నేను కట్టేసాను మొత్తం ఎక్విప్మెంట్ పెట్టేశాను అంటున్నావు కదా, నేను స్టాఫ్ కూడా రిక్రూట్ చేశానని చెబుతున్నావు కదా, చంద్రబాబు నాయుడు సీట్లు తగ్గించాడు అని చెప్పి నువ్వు కారు కూతలు కూస్తున్నావు కదా. పులివెందుల మెడికల్ కాలేజీ రెడీగా ఉంది కదా నీ లెక్క ప్రకారం. రెడీగా ఉందంటే నిన్న మొన్న అవినాష్ రెడ్డి గారు అంటున్నారండి, ఇక్కడున్న కాస్ట్లీ ఫర్నిచర్ ఎక్విప్మెంట్ మొత్తం కూడా తరలించేస్తుంది ప్రభుత్వం అని చెప్పి కూడా ఒక కమెంట్ చేశాడు ఆయన. అక్కడ ఏమున్నాయి, ఏం తరలిస్తారు, అక్కడ ఏమున్నాయి, ఏం తరలిస్తారు, ఎందుకు తరలిస్తారు? పచ్చి అబద్ధాలు చెప్పుకుంటూ తిరిగే బ్యాచ్ ఇది. నీకు మొత్తం అక్కడ కొన్ని పరికరాలు ఎట్లా ఉంటాయంటే వాటిని వాడకపోతే అవి ఇంకా పనికిరావు భవిష్యత్తులో. అటువంటి వాటిని కొన్ని వాడే చోటకి తరలిస్తున్నారు. అవి 1 or 2 ఉన్నాయి అంతే ఎక్విప్మెంట్. నీకు అవి వాటిని వాడకపోతే, ఫ్రీక్వెంట్గా వాడకపోతే అవి ఎందుకు పనికిరావు? మొత్తం క్యాపిటల్ లాస్ అనమాట. టోటల్ దాని మీద పెట్టిన పెట్టుబడి అంతా పోతుంది. అందుకని చెప్పి వాటిని వాడే చోటకి పేషెంట్లు ఉన్న చోట, పేషెంట్లు లేరు పులివెందులలో. ఈ జగన్మోహన్ రెడ్డి కట్టాను అని చెబుతున్న ఈ మెడికల్ కాలేజీల్లో, ఈ మెడికల్ టీచింగ్ హాస్పిటల్స్లో పేషెంట్లు లేరు. ఏం చేయాలి? అందుకని చెప్పి నువ్వు పులివెందుల మెడికల్ కాలేజీ, నీ స్థలం గవర్నమెంట్ స్థలం ఉంది, బిల్డింగు కట్టాను అంటున్నావు కదా, నేను డబ్బులు ఖర్చు పెట్టాను అంటున్నావు కదా, మొత్తం రెడీగా ఉంది అంటున్నావు కదా, నువ్వు టేక్ ఓవర్ చేయి. నువ్వు టేక్ ఓవర్ చేయి, గవర్నమెంట్ తోటి మాట్లాడదాం. నేను టేక్ ఓవర్ చేస్తాను సార్, నేను ఎందుకు, నాకు ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు దోచిపెడతారు, నేనే దోచుకుంటా. ఈయనకి అలవాటే కదా. ఇటువంటి అంటే తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ, తప్పుడు విషయాలని ప్రజల్లోకి పంపిస్తూ, క్రిమినల్స్ని కాపాడుకోవటానికి ప్రయత్నం చేసుకుంటూ బిజీగా ఉండి కోర్టుకి వెళ్ళాలంటే ఈ పనులన్నీ ఉన్నాయండి. గవర్నమెంట్ మీద కుట్రవనాలి, మనం గవర్నమెంట్ని డిస్టెబిలైజ్ చేయాలి. అందుకని నేను కోర్టుకి రాలేనండి అని చెప్తున్నాడు. అయితే మేడం, మీరు ఒక మాట అన్నారు, బిజీగా ఉండు లేకపోతే భద్రతా కారణాల దృష్ట్యా నేను కోర్టుకు రాలేను అని చెప్పి ఇప్పుడు ఆయన చెప్పడం జరిగింది. కావాలంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అటెండ్ అవుతాను అన్నారు. కానీ గతంలో కూడా చాలాసార్లు కోర్టు ఆయనకు వెసులుబాటును కల్పించింది. అప్పుడు కూడా ఆయన వ్యక్తిగతంగా హాజరవ్వమంటే హాజరు అవ్వలేదు. మరి ఈసారి కూడా అంటే ఈ అంశం బయటకు వచ్చిన ప్రతిసారి ఇటు మీడియాలో డిబేట్లలో 2-3 రోజులు చర్చనీయాంశం అవుతుంది. ఆ తర్వాత కోర్టు ఇచ్చిన ఆర్డర్ మీద ఎటువంటి మనం యాక్షన్ అంటే
మన ఒపీనియన్ ఏంటి అని చెప్పి మాట్లాడడానికి ఉండదు. ఇది ఇంకా సంవత్సరాల తరబడి కొనసాగుతూనే ఉంది. మరి ఈసారి కూడా అలానే అవ్వబోతుందంటారా, లేకపోతే మరి కోర్టు ఏమైనా సీరియస్గా రావాల్సిందే అని చెప్పి ఆర్డర్ ఏమైనా పాస్ చేసే అవకాశం ఉండొచ్చు అంటారా? ఇదివరకటికి ఇప్పటికి తేడా ఏంటంటే సిబిఐ కోర్టు వెళ్లే ముందే, అంటే అనుమతి ఇచ్చే ముందే కంపల్సరీ అదొక ఇదిగా పెట్టింది కదా, మీరు వచ్చాక మీరు తప్పక హాజరు అవ్వాలి అని కండిషన్ మీద అతనికి పర్మిషన్ ఇచ్చింది. కాబట్టి గతానికి ఇప్పటికీ ఉండే తేడా అది. గతంలో అలా పెట్టినట్టు మనం ఎక్కడ వినలేదు, మనకు తెలీదు. అంటే అప్పుడైతే ఇలా కంపల్సరీ మీరు వచ్చి తీరాలి, అటెండ్ అయి తీరాలి అని అయితే మనం వినలేదు. కాబట్టి ఈసారికి ముందుసారికి ఉండే తేడా అది. అందుకని ఈసారి వెసులుబాటు ఇవ్వడానికి అవకాశాలు తక్కువ కనిపిస్తున్నాయి సిబిఐ కోర్టు. కాబట్టి ఆయన ఖచ్చితంగా ఆయన వచ్చి తీరాలి. ఇందాక సత్యమూర్తి గారు మాట్లాడుతూ ఇప్పుడు ఇవన్నీ కోర్టు సంతకాలు ఇవన్నీ మాట్లాడారు కదండి, తర్వాత భాస్కర్ రెడ్డి అరెస్ట్ గురించి ఇవంతా. అంటే జగన్మోహన్ రెడ్డికి ఇట్లాగా అంటే అంత చెత్తగా ఏమనాలి మెసేజ్లు పెట్టిన వ్యక్తుల్ని కాపాడుకోవడానికి ఉండే తీరుబడి సిబిఐ కోర్టుకి, అంటే ఆల్రెడీ ముందు అగ్రీ అయ్యి కదా ఆయన వెళ్ళాడు యూరప్కి, మరి ఒక మాట మీద ఉండడా? అంటే మాట తప్ప ఇదేంటిది ఆయన మాట్లాడే మాట ఉంది కదండి, మాట తప్పను మడమ తిప్పను అనేది ఆయన స్లోగన్ కదా. మరి ఆయన మాట ఎలా తప్పుతాడు సిబిఐ కోర్టు ముందుకు రాకుండా కదా? మరి ఇప్పుడు నీకు అలాంటి భాస్కర్ రెడ్డిని నువ్వు కాపాడుకోవడానికి ఇంత ఆనందపడిపోతున్నావు, ఇంత బెంబేలెత్తిపోతున్నావు నువ్వు. యాక్చువల్గా నేనేమనుకున్నానంటే భాస్కర్ రెడ్డి మా మనిషి కాదు అని చెప్తాడు అనుకున్నా. అంటే సాధారణంగా ఆయన చేసే పని అదే కదండి. కానీ చిత్రంగా మీరు అన్నట్టుగా సాక్షిలో ఒక బ్యానర్ ఐటమ్ ఇచ్చుకున్నారు వాళ్ళు. అంటే ఎంత బూతులు మాట్లాడితే, అంటే మనం చెప్పినవన్నీ కరెక్టు, సత్యమూర్తి గారు మాట్లాడినా నేను మాట్లాడినా సరిగ్గానే చెప్తున్నాము అనేది ఇవాళ ప్రూవ్ అయింది కదా సార్ మరోసారి. అంటే వాళ్ళు ఎంత దరిద్రంగా ఆడవాళ్ళని నీచాతి నీచంగా మాట్లాడితే, ఏ ఆడవాళ్ళైనా సరే వాళ్ళు బ్యానర్ ఐటమ్గా ఎక్కుతారు. మామూలుగా బ్యానర్ ఐటమ్స్ ఏముంటాయండి, ఏదైనా మంచి పనులు చేస్తేనో, ఏదైనా శంకుస్థాపనలు జరిగితేనో, లేదు ఎవరైనా ఏదైనా అచీవ్ చేస్తేనో బ్యానర్ ఐటమ్స్ వస్తాయి. కానీ అన్ఫార్చునేట్లీ సాక్షి వాళ్ళకి బ్యానర్ ఐటమ్స్ ఏముంటాయంటే ఇట్లాంటి భాస్కర్ రెడ్లు, లేకపోతే చెత్త న్యూస్లు ఏమైనా అతను అన్నాడు కదా వేశ్యల రాజధాని అమరావతి, అలాంటి వాళ్ళు, వాళ్ళ ఇంకో జర్నలిస్టు, అలాంటి వాళ్ళు అరెస్ట్ అయ్యారనుకోండి అప్పుడు బ్యానర్ ఐటమ్స్ అవుతాయి. అంటే సాక్షి విలువలు అలా ఉంటాయి. సాక్షి పేపర్కి ఉండే క్రెడిబిలిటీ అది. ఇవాళ పీపీపీ మోడల్ ఆయన వ్యతిరేకిస్తాడు. కోర్టే చెప్పింది కదండి, మీకు గుర్తుంది, మా కోర్టు భవనాలు కట్టుకోవడానికే మాకు ప్రభుత్వ ధనం లేదు ఖజానాలో, కాబట్టి పీపీపీ మోడల్ మంచిది, మాకు కూడా అలాంటి ఫెసిలిటీ ఉంటే బాగుండు అన్నట్టుగా కోర్టు వ్యాఖ్యానించింది. పీపీపీ మోడల్ చాలా మంచిదని కోర్టే చెప్పింది. చెప్పాక నువ్వెవడు మాట్లాడటానికి? ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టుగా అదేంటి 107, 108 అలాంటి జీవోలు తీసుకొచ్చి అసలంటే ప్రభుత్వ కాలేజీల్లో, అంటే ప్రభుత్వ కళాశాలల్లో అలాంటివి తీసుకురావచ్చా? అసలు అది ఉచిత విద్య అందించడానికే కదండి. ఇప్పుడు ప్రభుత్వం ఉండేది మంచిగా, అంటే దిగువ మధ్యతరగతి వాళ్ళకి ఒక మంచి విద్య అందించడం కోసం కదా ఇలాంటివి తీసుకొస్తారు. అలాంటి చోట్ల కూడా నువ్వు డబ్బులు దండుకుందామని చూస్తావు. కాబట్టి నీకు ఇలాంటివి చేయడానికి టైం ఉంటుంది, కానీ నువ్వు ఇచ్చిన మాట మీద నిలబడే టైం నీకు లేదు. అంటే సిబిఐ కోర్టుకి నువ్వు ఒక మాట చెప్పి ఆ మాట మీద నిలబడే ధైర్యం నీకు లేదు. సో ఆయనైతే నేను వ్యక్తిగతంగా హాజరు కాలేను అని మెమో అయితే ఇవ్వడం జరిగింది. దీనిపైన మరి కోర్టు ఏ విధంగా అభిప్రాయపడుతుంది, ఎలాంటి ఆర్డర్ పాస్ చేస్తుంది అన్నది మనం చెప్పలేము. అది ఎందుకంటే కోర్టులో ఉంది కాబట్టి దాని మీద మాట్లాడలేము. ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి గారి తీరు గురించి. మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కోర్టులంటే ఒక చిన్న చూపు, న్యాయ వ్యవస్థ మీద ఆయనకి గౌరవం లేదు. కోడికత్తి సీను అంశంలో కూడా ఎన్నోసార్లు ఆయన కోర్టుకు వెళ్లకుండా అతను 5-6 సంవత్సరాల పాటు జైల్లో ఉండాలి. ఇప్పటికి కూడా పాప అబ్బాయి అందులో నుంచి బయటపడలేదేమో కదండి. అలాగే న్యాయవాదుల పైన కూడా ఈయన తప్పుడు పోస్టులు పెట్టించి అలాంటి వాళ్ళని ఎలక్షన్లో పక్కన తిప్పుకున్నాడు. సో ఇలాంటివన్నీ కూడా కోర్టు పరిగణలోకి తీసుకోదు అంటారా? మరి నిజంగా తీసుకోవాలండి, కోర్టు అయితే తీసుకోవాలి. ఎందుకంటే ఇది కోర్టుని కించపరచడం కిందకే వస్తుంది కాబట్టి యాక్చువల్గా న్యాయస్థానాలు ఆలోచించాలి, జడ్జీలు ఆలోచించాలి ఇలాంటివి. ఇతను ఇంతమందిని ఇంత కించపరిచాడు కాబట్టి ఖచ్చితంగా మనం వెంటనే చర్యలు తీసుకోవాలని, అంటే వాళ్ళ దృష్టికి ఇవన్నీ వెళ్ళాయా లేదా అనేది కూడా ఒక సందేహం. వెళ్తే ఖచ్చితంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందండి. మీరు అన్నట్టుగా అతనికి చాలా చిన్న చూపు, 100 మంది లాయర్లను పెట్టుకుని పెంచి పోషిస్తున్నాడు అక్కడ. పొన్నవోళ్ళు లాంటి ఒక వ్యక్తిని అక్కడ వాళ్ళకి హెడ్గా పెట్టుకుని
ఇలాంటివన్నీ కూడా అంటే మాఫీ చేసుకోవటానికే చూస్తాడు. కానీ ఈ సిబిఐకి వస్తానని మాట ఇచ్చాడు కాబట్టి మళ్ళీ ఇక్కడ ఇంకొక మాట ఏమైనా అంటాడా, అది నాకు తెలియదు, నేను చెప్పలేదు, మా లాయర్ చెప్పాడు, నాకు సంబంధం లేదు అంటాడు. అలా అవకాశం ఉందా అనేది కూడా ఆలోచించాలి. అదే మేడం, సామాన్యులకైతే ఒక రకమైన న్యాయం, బిగ్ షాట్స్ కి ఇంకొక రకమైన న్యాయం. ఎగ్జాక్ట్లీ అలాగే అనిపిస్తుందండి. సామాన్యులైతే ఇన్నిసార్లు కోర్టు నుంచి నోటీసులు వస్తే హాజరవ్వకపోతే వెంటనే అరెస్ట్ వెంటనే చేస్తారు. మనం అయితే ఒకసారికే మనకి అయిపోతుంది అలాంటివి. మరి ఇలాంటి వాళ్ళకి అలా ఇవ్వడం అనేది, మాజీ ముఖ్యమంత్రి అయితే ఏంటి, లేకపోతే పులివెందుల ఎమ్మెల్యే అయితే ఏంటి. ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే కూడా కాదు నా దృష్టిలో, ఎందుకంటే ఎప్పుడైతే అక్కడ డిపాజిట్ కోల్పోయాడో అని అడుగు పెట్టలేకపోయాడో, పులివెందులు ఇంతవరకు అడుగు పెట్టలేదు కదండి. పులివెందుల ప్రజలు కూడా మాకు ఎమ్మెల్యే లేడనే అనుకుంటున్నారు. కాబట్టి మరి ఆయన ఎమ్మెల్యేనా కాదా అనేది ఆయన డిసైడ్ చేసుకోవాలి, ప్రజలు డిసైడ్ చేయాలి. ఏది ఏమైనా మీరు అన్నది కరెక్ట్. సో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సిన బాధ్యత కోర్టులదండి. మరి కోర్టులు ఏ నిర్ణయాలు తీసుకుంటాయి, మనం జడ్జిమెంట్ ఇచ్చేవాళ్ళం కాదు. సార్, నిన్న విద్యార్థి విభాగంతో జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టారు అంటే ఫస్ట్లో అర్థం కాలేదు ఎందుకు అని. సో ఇందాక నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను, సిఐఏ సదస్సు జరగబోతుంది అని. అందులో భాగంగానే ఈ మీటింగ్ పెట్టారని, అంటే పిపిపి మోడల్ పైన వ్యతిరేకత పెంచి దాన్ని ఇప్పుడు రాష్ట్రంలో ఒక పెద్ద అంశంలాగా క్రియేట్ చేసి అలజడిలాగా క్రియేట్ చేసేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే పెట్టుబడిదారులు రాబోతున్నారు కాబట్టి వాళ్ళు భయపడే అవకాశం ఉంటుంది. సో అందులో భాగంగానే ఈ పాలిటిక్స్ అంటున్నారు. నిజమే అంటారు ఇది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెయ్యని ఎత్తుగడలేదు. మొత్తం అంటే అతను అధికారం కోల్పోయిన దగ్గర నుంచి మీరు గమనించండి. అధికారం కోల్పోయిన కరెక్ట్గా 14వ రోజు నుంచే మొదలుపెట్టాడు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, మా వాళ్ళ 36 మందిని నరికి చంపేశారు, అది ఇది అని చెప్పాడు. ఇప్పటి వరకు ఆ 36 మంది ఎవరో చెప్పలేదు. పోనీ ఆయన పేపర్లో అన్న రాసుకున్నాడంటే ఆయన పేపర్లో రాసుకోలేదు. అట్లా ఆ తర్వాత పోలీసుల్ని బట్టలిప్ప తీసి కొడతానన్నాడు. ఆ సప్త సముద్రాల అవతలున్నా తీసుకొచ్చి లాక్కొస్తానన్నాడు. ఇట్లా రకరకాలుగా సమాజంలో శాంతి భద్రతలకి విఘాతం కలిగించడానికి జగన్మోహన్ రెడ్డి చాలా రకాలుగా ప్రయత్నాలు చేశాడు, చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటి అంటే విశాఖపట్నంలో సిఐఐ సదస్సు జరుగుతున్నది కాబట్టి అక్కడ ల్యాండ్ ఆర్డర్ బ్రేక్ చేయడానికి ప్లానింగు ఇవన్నీ కూడా ఉంటాయి. వీటితో పాటు ఆ డ్రగ్స్ విద్యార్థి విభాగం లీడర్ ఒకడు దొరికాడు కదా, వైసీపీ విద్యార్థి విభాగం, అతనికి సంబంధించి అంటే వైజాగ్లోనే ఎందుకున్నారు డ్రగ్స్, వైజాగ్కి ఎందుకు వెళ్ళినాయి అంటే ఏంటి అంటే ఈ లంపెన్ ఎలిమెంట్స్ అన్నీ కూడా విశాఖపట్నంలో తిష్ట వేస్తున్నాయి. నవంబర్లో జరిగే ఈ సదస్సుని భగ్నం చేయటానికి, రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అని ప్రచారం చేయటానికి, ప్రజల్లో అభద్రతా భావన రేకెత్తించటానికి, శాంతి భద్రతలకి విఘాతం కలిగించటం ద్వారా రాష్ట్ర ప్రగతిని అడ్డుకోవటానికి వీళ్ళు ఇప్పటి నుంచే ప్లాన్ వేస్తున్నట్టుగా డౌట్ ఉన్నది. అందుకనే ఈ డ్రగ్స్, విశాఖపట్నంలో డ్రగ్స్ దొరకటం, ఇప్పుడు ఈ మెడికల్ లేని ఇష్యూని తీసుకొచ్చి మెడికల్ కాలేజీని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారన్న తప్పుడు ప్రచారంతో ఒక ఉద్యమాన్ని శ్రీకారం చుట్టం ఇట్టగా మాడతాడు కదా అంబటి రాంబాబు. అందుకని నేను ఆ స్టైల్లో చెప్తున్నా. నీకు అట్ట పెట్టేసి పెద్ద ఉద్యమం అని అడుగుతాడు. నీకు ప్రజలు పార్టిసిపేట్ చేస్తే ఉద్యమం అవుతుంది. ఎంతసేపటికి పొద్దున అంబటి రాంబాబు, సాయంత్రం పేరుని నాని పార్టిసిపేట్ చేస్తే దాన్ని ప్రజా ఉద్యమం అని ఎందుకంటారు? అనరు కదా. ఇక్కడ జరుగుతున్న ఈ వ్యవహారం మొత్తాన్ని కూడా కంపల్సరీగా రాష్ట్ర ప్రభుత్వం అంత తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు, చాలా సీరియస్గా తీసుకోవాలి. పోలీసులు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా వీళ్ళ మీద డయాగా కన్ను వేసి ఉంచాలి. లేకపోతే వీళ్ళు ఏ క్షణానైనా సరే, ఇదిగో మొన్న వరద బాధితుల్ని సహాయం నేను పరామర్శించడానికి వెళ్తున్నాను అన్నాడు, ఎంత విధ్వంసం చేశాడో చూసాం. అట్లా ఒకసారి కాదు కదా, ప్రతిసారి వెళ్తున్నాడు, టూర్ అంటున్నాడు, విధ్వంసం చేస్తున్నాడు, అక్కడికి వెళ్ళి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. మొన్న విద్యార్థులతో మీటింగ్ అన్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడు అవతరించిందో తెలియదు ఆయనకి, పెద్ద మనిషికి.
ఇప్పుడు 1923లో వచ్చిందిట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. చెప్పాడు, ఆన్ రికార్డు చెప్పాడు. 1923లో ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద గంభీరంగా ఉపన్యాసం ఇస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ఏర్పడ్డదో కూడా తెలియని ఈ మహానుభావుడు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. అది మన కర్మ. విద్యార్థి విభాగంతో మీటింగ్, అది విద్యార్థి విభాగం, బాగా చెప్పారు. అది విద్యార్థి విభాగంతో మీటింగు. ఆ విద్యార్థులు ఒక్కొక్కడు గడ్డాలు మీసాలు వాడిని చూస్తే వాడు ఒక్కడ చదువుకున్న కళ ఎవరికీ లేదు. వాళ్ళందరూ కూడా ఇక ఈ గుండాలు రౌడీలు లాగానే కనపడుతున్నారు తప్ప వాళ్ళతోటి మీటింగు. నువ్వు వాళ్ళతోటి మీటింగ్ అంతకుముందరే యూత్ వింగ్తో మీటింగ్ అన్నావు. మొత్తం నేరాలు చేయండి, మీరు నేరాలు చేయండి, నేను చూసుకుంటా అన్నావు. విద్యార్థులతో ఏం చెబుతున్నావు? వాళ్ళట తులసి మొక్కలాగా పెరగాలట. ఇక్కడ గంజాయి వనంలోనా? అది క్రిస్టియన్ చెప్తున్నాడు. నీ గంజాయి వనంలో తులసి మొక్కలు పెరుగుతాయా? పెరగవు కదా. అందుకని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ విధ్వంసకర కార్యకలాపాలన్నీ కూడా పోలీసులు నిశ్చితంగా గమనించాలి. ఇప్పుడు ఈ భాస్కర్ రెడ్డి అనేవాడిని ఒక్కడిని అరెస్ట్ చేస్తే ఎట్లా రియాక్ట్ అవుతున్నాడు చూడు. అంటే ఏంటి అంటే ఈ మాలపాటి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి రియాక్ట్ అవుతున్న తీరు చూస్తే అతనే క్లియర్ కట్గా ఇతనితోటి ఈ దారుణమైన దరిద్రమైన పోస్టింగులు పెట్టించాడనేది అర్థమవుతుంది. మీకు తెనాలి ఐతానగర్లో గంజాయి బ్యాచ్ని సపోర్ట్ చేయటం దగ్గర నుంచి మీరు ఎక్కడన్నా చూడండి, ఈ 1.5 ఇయర్లో జగన్మోహన్ రెడ్డి ఒక మంచి వాడిని ఎవరినన్నా పరామర్శించాడా? అందరు క్రిమినల్స్నే పరామర్శించాడు. అది ఆయన ఈ సభ్య సమాజానికి ఇస్తున్న మెసేజ్. అందుకని పోలీసులు కూడా ఇంకా మీనమేషాలు లెక్క పెట్టకుండా ఇప్పుడు క్రైమ్ చేయటం ఎంతో ఆ క్రిమినల్ని దాచిపెట్టడం, ఆ క్రిమినల్ని కాపాడటం కూడా అంతే నేరం. మరి ఆ పని చేస్తున్నాడు ఈయన. అందుకని పోలీసులు కూడా అప్రమత్తంగా ఉండాలి. విశాఖపట్నంలో జరిగే సిఐఐ సదస్సు, భాగస్వామ్య సదస్సు సక్సెస్ కావాలి అంటే ఈ కీటకాలని ఏరిపారేయాలి.